చాలాసార్లు మనకున్న పరిస్థితుల్ని చూసి మనం ఏమనుకుంటామంటే, ఇంకా ఇదే నా పరిస్థితేమో, ఇంకా ఇదే నా ఎండ్ ఏమో, ఇట్లాంటి అందరూ బాగానే ఉన్నారు, అందరి ప్రార్థనలకి జవాబులొస్తున్నాయి, అందరూ చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు, అందరి లైఫ్స్‌లో దేవుడు కార్యం చేస్తున్నాడు. కానీ నేనెట్లా ఉన్నానంటే, నేను ఇట్లాంటి ఒక హ్యూమిలియేషన్‌లో బ్రతకాల్సొస్తుంది. నేను ఇట్లాంటి ఒక కర్స్‌లో బ్రతకాల్సొస్తుంది. లేకపోతే నా ప్రార్థనలకి జవాబు రాని పరిస్థితుల్లో నేనుంటున్నాను. దేవుడు నన్ను ఇట్లాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టేశాడేమో, నేను ఇట్లాంటి పరిస్థితుల్లోనే బ్రతకాలేమో అని చెప్పి చాలామంది ఒకలాంటి భయంలోకి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాడు. అయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో ఎందుకు పెట్టాడంటే, మీ నుంచి ఒక బలమైన సమాధానాన్ని దేవుడు తీసుకొని రావాలనుకుంటున్నాడు. ఒక బలమైన ఉన్నతమైన కార్యాన్ని ఆయన చేయాలనుకుంటున్నాడు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్ని మీ జీవితంలో అలౌ చేశాడు. సమ్టైమ్స్ మిమ్మల్ని ప్రొవోక్ చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా మీరు అట్లాగా ప్రొవోక్ చేయబడే పరిస్థితుల్లో, అంటే మిమ్మల్ని బాగా రెచ్చగొట్టే పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని ఇంటెన్షనల్గా అక్కడ వదిలేస్తాడు. ఎందుకనంటే ఆయనకి మీ పట్ల కలిగిన ఉద్దేశమును మీ జీవితంలో నెరవేర్చడానికి తప్ప మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో ఉంచి ఆ పరిస్థితుల్లో వదిలేయడానికైతే కాదు.